సింగ్ గీతం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం జూన్ 12న థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా వచ్చేసి హీరో వచ్చేసి కొత్త అబ్బాయి, వైజాగ్ అబ్బాయి, కొద్దిగా నానిలాగా ఉన్నాడు అతను. ప్లస్ హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి, ఇంకో హీరోయిన్ ఉంది. ఆ అమ్మాయి 1-2 సినిమాలు తీసింది. అందరూ చాలా బాగున్నారు. కానీ ఈ సినిమా అందరు అటెన్షన్ తీసుకోవడానికి కారణం ఈ సినిమా టైటిల్ సింగ్ గీతం అనేది ఈ సినిమా డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు గారి పేరు మీద పెట్టారు. సింగీతం శ్రీనివాసరావు గురించి చాలామందికి తెలుసు. అతనికి ఇప్పుడు 94 ఏళ్ళు. మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత మనకు కొన్ని సినిమాలు ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ సినిమాలు. అంటే కమలాసంత్ ఎస్పెషల్లీ అతను తీసిన పుష్పక విమానం కానీ, అంటే మూకీ సినిమా ఆ రోజుల్లో. ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరూ చేయలేదు. ఆ తర్వాత కమలాసంతో అతను విచిత్ర సోదరులు అనే సినిమా తీశాడు తమిళ్లో. ఆ తర్వాత మనకు అదే కమలాసంతో మైఖేల్ మదన కామరాజ్ అని 4 క్యారెక్టర్లు తీశాడు. సో అలా ఎక్స్పెరిమెంట్ చేశాడు. తెలుగులో కూడా మన బాలకృష్ణతో ఆదిత్య 369 అని టైం మిషన్ మీద తీసిన క్లాసిక్ ఉంది. ప్లస్ భైరవ దీపం తీశాడు జానపదం. ప్లస్ మన తెలుగులోనే రాజేంద్ర ప్రసాద్తో బృందావనము అండ్ మేడం సినిమాలు తీశాడు. సో చాలామందికి తెలుసు ఈ డైరెక్టర్ గురించి. దానికి తోడు 94 ఏళ్ళు డైరెక్ట్ చేయడము. దానికి తోడు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన నాగశ్విన్, కల్కి డైరెక్టర్, మహానటి కల్కి డైరెక్టర్ నాగశ్విన్. మన వైజయంతి బ్యానర్లో నాగశ్విన్ ప్రొడ్యూస్ చేశాడు. ప్లస్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా కూడా ఒక ఎక్స్పెరిమెంట్. సింగ్ గీతం టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమాలో మాటలు ఉండవు. ప్రతి క్యారెక్టర్ మాటల్ని పాటల్లాగా పాడుతుంటుందని ఎక్స్పెరిమెంట్ ట్రై చేశారని మనకు సినిమా రిలీజ్కి ముందు వచ్చిన టీజరు, ప్రమోషన్స్లో తెలిసింది. ఇక సినిమా చూస్తే సినిమా 2 గంటల పైనే ఉంది, 2 గంటల 10 నిమిషాలు ఏదో ఉంది. ఇక సినిమా మొదటి అరగంట పాటు మనకు ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు చూపించారు. చాలా అంటే ఇది సంగీతం స్టైల్లోనే ఉంటుంది సిగ్నేచరు. ఒక అరగంట పాటు మనకు హీరో క్యారెక్టరు, ఆ ఊరు, హీరోయిన్, అన్ని క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ అయ్యి చాలామంది తెలిసిన మొఖాలు కూడా ఉన్నాయి. అరగంట తర్వాత ఈ సినిమా మొత్తం పాటల్లోకి మారుతుంది. ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చిన ఏమైంది అనే పాట కానీ, అలా ఎందుకు వాళ్ళు మాట బదులు పాడుతున్నారు అనేది సినిమాలోనే తెలుసుకోవాలి. అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు రివ్యూలో. సో అది లాజికల్గానే కన్విన్సింగ్గానే పెట్టారు అదంతా. ఒక అరగంట తర్వాత ఇంటర్వెల్ షాట్కి వచ్చేసరికి మనకు పిక్చర్ క్లారిటీ వస్తుంది సినిమా పైన. బాగుంది, చాలా కొత్తగా ఉంది అనిపించింది నాకు. అందులో యాక్టర్లు అందరూ బాగా, అంత కొత్త వాళ్ళైనా కానీ హీరోయిన్లు చాలా బాగా క్యూట్గా ఉన్నారు. హీరో కూడా బాగున్నాడు, బాగా చేశారు, బాగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఒక అరగంట పాటు ఇలాగే నడిచింది సినిమా. మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం అనమాట, ఎందుకు వీళ్ళు పాడుతున్నారు, దీనికి పరిష్కారం ఏంటి అనేసి. బాగా అనిపించింది అదంతా. ఆ అరగంట తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. మన తులసి క్యారెక్టర్తో ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ మామూలు మాటలే, ఫ్లాష్ బ్యాక్ కాబట్టి అదంతా బాగుంది. అక్కడ ఒక ఫేమస్ యాక్ట్రెసే ఉంది, యాక్టర్లే ఉన్నారు, బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ కూడా కన్విన్సింగ్గా ఉంది. ఇంకా తర్వాత ప్రీ క్లైమాక్స్ ఎలా బయటపడ్డారు, ఈ పాడడం నుంచి మాటలోకి ఎలా మారారు అనేసి 2 గంటలు సింపుల్గా చాలా బాగా తీశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఆ తర్వాత సినిమా అంతా అయిపోయాక మళ్ళీ ఒక స్పెషల్ క్యామియో ఉంది, ఒక పాపులర్ హీరోది. అది కూడా అదిరిపోయింది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సంగీతం. మన సంగీతం శ్రీనివాసరావు గారి 94 ఏళ్ళ వయసులో డైరెక్ట్ చేసిన సినిమా. అతను మేకింగ్ వీడియోస్ కూడా చూశాను. అతను చాలా మటుకు వీడియో కాల్స్లోనే డైరెక్ట్ చేశాడు బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. అంటే మోస్ట్లీ ఇంక నాగశ్వినే చేశాడేమో అనిపించింది కానీ, బట్ సంగీతం మార్క్ కనపడింది సినిమాలో. ఇది అతను ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసుకున్న కథ అంట ఇది. అంటే అప్పట్లో తీయాలనుకున్నాడు 40 ఏళ్ళ క్రితము పాటల ద్వారా, కానీ అప్పుడు సహకరించలేదు. కమలాసన్ తీయాలనుకున్నాడు, బట్ ఇన్నాళ్ళకి ఆయన కళ సాకారమైంది. బాగుంది, డిఫరెంట్గా. నాకైతే నచ్చింది ఈ సినిమా సంగీతం. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. ఈ సినిమాలో అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంది. సో అది ఖచ్చితంగా అందరూ చూసి తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా చూడండి. ఈ సంగీతం సినిమా థియేటర్స్లో ఉంది. అచ్చ తెలుగు సినిమా, డిఎస్పి బాగా మంచి మ్యూజిక్, సినిమా అంతా పాటలు, ఒక మంచి పాటలతో బాగా ఉంది సినిమా. సో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాను. సో ఎంచక్క అందరూ ఇంటిల్లిపాది కూర్చొని చూడండి థియేటర్స్లో. ఒకవేళ థియేటర్లో కుదరకపోతే మాత్రం ఓటీటీలో వస్తే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ సినిమాని. సంగీతం చాలా మంచి హాయి సినిమా. అలాగే సంగీతం గారి సినిమాలు మీరు చూడకపోయి ఉంటే ఇంతకుముందువి ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ మన భైరవ దీపం గారు, ఆదిత్య 369 ఇలాంటి సినిమాలు. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 సంగీతంకి. సో డోంట్ మిస్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ విత్ యువర్ ఫ్యామిలీ.
ఓకే బాయ్.